ఈ కారా బూందీ అంటే దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది కదా. ఎట్లా చేయాలో చెప్తా చూసేయాలి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని గిన్నెల అంటే కొలత చెప్తా. 2 గ్లాసుల శనగపిండికి నేను సగం గ్లాస్ బియ్యపిండి తీసుకున్నా. ఇంతే, మీరు ఏ కప్పుతో తీసుకున్నా అంతే మెజర్మెంట్స్. రెండిటికి సగం, రెండిటికి 2 కప్పుల శనగపిండి పోతే సగం కప్పు బియ్యపిండి పోయాలి. ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసుకొని ఇలా లూజ్ కలుపుకోవాలి. ఇది బూందీ కలుపుతున్నా, ఇది బూందీ ఎట్లా కలుపుకొని చూపెట్టిన. ఇప్పుడు ఇది మనకి ఏదైతే సన్నం కారపూస ఉంటుంది కదా, అందులో సేవ్ అంటారు, దాన్ని ఎట్లా కలుపుకోవాలో ఇది చూపించేసిన. అందులో ఏం ఉప్పు కారాలు ఏమి కలపద్దు, అట్లా వట్టిగానే కలిపేసుకోవాలి. పొయ్యి మీద వేస్తే ఇంకే సూపర్ ఉంటుంది కాబట్టి పొయ్యి మీద చేస్తున్నాం. ఊర్లు ఉన్నాం కాబట్టి పొయ్యి మీద అయితే మంచిగా ఉంటుందని ఫస్ట్ అది మనం మురుకు అదే కారపూస వస్తాం కదా, కారపూస వచ్చేదానికి మంచిగా కొంచెం నూనె అప్లై చేస్తే మంచిగా ఈజీగా వస్తుంది అన్నట్టు. అది ప్రెస్ చేసినప్పుడు అట్లా అలా పిండి పెట్టేసి మనం కారపూస తీసుకొని తీసేసుకోవాలి. అయితే నేను ఫస్ట్ పోసిన వాయి ఏమైందంటే నూనె బాగా వేడి మాడిపోయింది. అది తీసేసిన పక్కన పెట్టేసిన. కానీ ఇప్పుడు ఇట్లా పోస్తే చూడండి, అక్కడక్కడైతే ఈగలు వస్తే ఇగ్నోర్ చేసారు. ఎందుకంటే బయట కూర్చున్నాం కాబట్టి పిండి ఇట్లా పడుతుంది కాబట్టి ఏదో ఒకటి ఆలుతూనే ఉంటుంది కాబట్టి. కాకపోతే మనం తినే మాత్రం ఆడలేదు, పక్కన జస్ట్ స్మెల్ కోసం వస్తాయి కదా, అట్లా వచ్చినాయి అంతే. ఫస్ట్ వాయి మాడిపోయిందని కదా, ఫస్ట్ వాయి మాడిపోయింది అది పక్కన ఇక పడేసినాం అనుకోరు. ఇక సెకండ్ వాయి తీసి పక్కన పెట్టేసిన. బూందీ వస్తున్నాం. బూందీ సేమ్ ఇప్పుడు బూందీ ఎట్లా కలుపుకున్నాం, లూజు కలుపుకున్నాం కదా, ఆ లూజు కలుపుకున్నది ఇట్లా బూందీ గిన్నెల దగ్గర ఏది ఉంటే అది బూందీ గిన్నె. ఇప్పుడు నా దగ్గర అది చిన్నది ఉంది, దాంతోనే పోసేసిన. ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా సేవ్ కారపూస, ఇదంతా మంచిగా చిన్న చిన్నగా తుక్కు చేసేసుకొని ఇందులోనే అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మీరు బూందీ చేస్తారు, తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తూ ఉంటాం. సేమ్ అన్నీ ఒకటే బౌల్ వేసుకోవాలి. 10 గిన్నెలు పెట్టుకొని 10 దాంట్లో మళ్ళీ ఒకటి తీసుకొచ్చి యాడ్ చేసుడే కాబట్టి అవసరం లేదు. 10 గిన్నెలు అన్నీ ఒక దాంట్లోనే పోసేసుకోరు. బూందీ మంచిగా గాలిన తర్వాత అన్ని మొత్తం ఇక అయిపోయే వరకు ఇట్లనే సేమ్. మక్క చూడ అంటారు కదా, అది కూడా ఏం చేసుకోవాలి. కొంచెం మక్క చూడ వేయించేటప్పుడు మాత్రం నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి, లేకపోతే అంత అది మంచిగా ఫ్రై కాదు, అంత గట్టిగా వస్తుంది. అది ఏదో కాలినట్టు ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది తినడానికి. నూనె బాగా వేడైనాకనే మాత్రమే ఇక ఈ మక్క చూడ ఉంది కదా అది వేయాలి. తర్వాత పల్లీలు ఇక మీ ఇష్టం ఏంటంటే అని వేసుకోవచ్చు. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పెడు వేసి మంచిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు. ఈ కరివేపాకు వేయించాలంటే భయం అవుతుంది. చిప్పటి అంటారు, అది ఎక్కడ వచ్చి మీద నూనె పడుతుందా అని భయం అవుతుంది. కానీ వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ కదా, దాంట్లోనే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అది ఫ్రై చేసేసి ఇందులో వేసేసిన. నెక్స్ట్ దీనికి సీక్రెట్ పొడి ఏంటంటే కారం ఇంకా ఎల్లిపాయలు ఈ కారం వేసి మంచిగా ఒకసారి మిక్సీ పట్టేసుకోరు. దంచుకుంటే అంత బాగా అల్లకెళ్ళి రసం వెళ్తుంది కాబట్టి అద్దు, దంచుకుంటే అయితే అవాయిడ్ చేసేది మోస్ట్లీ. ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉప్పు మాత్రం వేయకూడదు, ఉప్పు మాత్రం గట్టిగా అవుతుంది, దాన్ని కలపడానికి కూడా రాదు బూందీకి. ఉప్పు అనేది సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్నా ఇట్లా పైనుంచి వేసేసేయాలి. అందాద మీ ఇష్టం, మీరు ఎంత తింటారు ఉప్పు అంత తినేసేయాలి. ఇప్పుడు మనకి అందరూ తెలుస్తుంది కదా ఇంతకు ఇంత అన్నట్టుగా, అంతే అందరితోని పోసేయాలి. నెక్స్ట్ ఈ ఎల్లిపాయ కారం పొడి ఉంది కదా, వీళ్ళు ఉప్పు కలపద్దు, మెయిన్ గుర్తుపెట్టుకోర్రి. ఉప్పు కలపకుండా పట్టిన ఎల్లిపాయ కారం పొడి వేసేయాలి. మంచిగా ఇదంతా మిక్స్ చేసేయాలి. ఒకసారి చూడండి మంచిగా ఇది మొత్తం కింద నుంచి పైదాకా ఒకసారి మిక్స్ చేసేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసిన. ఫస్ట్ ఇంత వేసిన, మళ్ళీ పైనుంచి కూడా ఇంకొంచెం వేసిన. మంచిగా కలిపేసుకుంటే అయిపోతుంది. రెడీ, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే బూందీ కారా. యమ్మీ సూపర్ టేస్టీ బూందీ కారా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.